హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు కదా. సో సెప్టెంబర్ 20. సో మనకి అప్రాక్సిమేషన్గా 10 days మాత్రమే టైం ఉంది. ఐ థింక్ 1 week బిఫోర్ మాత్రమే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ హాల్ టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేవి 20 days బిఫోర్, 1 month బిఫోర్ ఇచ్చేవాళ్ళు, 3-4 years బిఫోర్. ఇప్పుడు అందరు ఎలా ఇస్తున్నారు అంటే ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా 1 week బిఫోర్. మెయిన్స్ కూడా అంతే. సో మనము ప్రిలిమ్స్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయితే మెయిన్స్ చదువుదామని అనుకుంటాం కదా. ఇంతకుముందు అలా ఉండేది. అంటే రిజల్ట్ ఇచ్చిన తర్వాత 1 month టైం ఉండేది. ఆ టైంలో కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. తర్వాత ఏమైందంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి 1 month 1.5 month గ్యాప్ ఇచ్చినా కూడా రిజల్ట్ అనేవి 20 days బిఫోర్ ఇచ్చి మెయిన్స్ హాల్ టికెట్ అనేవి 10 days బిఫోర్ ఇస్తున్నారనమాట. 10 days ఆర్ 1 week బిఫోర్. సో ఒక్కొక్కసారి రిజల్ట్ కూడా ఇవ్వరు, డైరెక్ట్గా మెయిన్స్ కాల్ లెటర్స్ అయితే రిలీజ్ చేస్తారు. మెయిన్స్ కాల్ లెటర్ ఎవరికైతే రిలీజ్ అవుతుందో వాళ్ళు మాత్రమే మెయిన్స్కి ఎలిజిబుల్ అనమాట. సో 1 week బిఫోర్, 10 days బిఫోర్ మాత్రమే ఇస్తారు. సో మెయిన్స్ అనేది హాల్ టికెట్ వచ్చే వరకు కానీ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చే వరకు కానీ వెయిట్ చేయొద్దు. మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. సో September 7th జరిగిన ఓఏసీల ఎగ్జామ్ ఎనాలిసిస్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇంగ్లీషు అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. సో టోటల్ వచ్చేసి నా అటెంప్ట్స్ 85. సో యాక్చువల్లీ నా అటెంప్ట్స్ 90 వరకు వెళ్ళేవి. యాక్చువల్లీ 90 రౌండ్ ఫిగర్ అయ్యేవి. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, బట్ చెప్తాను లాస్ట్లో. ఇంగ్లీష్ వచ్చేసి 23 అటెంప్ట్ చేశాను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 31 అటెంప్ట్ చేశాను. అండ్ రీజనింగ్ వచ్చేసి 31 అటెంప్ట్ చేశాను అనమాట. సో ఓవరాల్ వచ్చేసి 85 అటెంప్ట్స్. నాది ఎగ్జామ్ వచ్చేసి 130 షిఫ్ట్. సో ఇంగ్లీషు, రీజనింగ్, క్వాంట్. సో ఇంగ్లీష్లో ఏమి ఇచ్చారు అంటే స్పెల్లింగ్స్ ఇచ్చారనమాట. అంటే ఇంతకుముందు ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్లోనే ఒక స్పెల్లింగ్ కానీ 2 spellings లేదా 4-5 ఇచ్చేసి అందులో ఏది ఇన్కరెక్ట్ అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఇచ్చారు అంటే ఒక 4 vocabulary ఇచ్చారు. ఆ 4 vocabularyలో ఏ స్పెల్లింగ్ కరెక్టు, ఏ వొకాబ్స్ అనేవి కరెక్టు, ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని, సింగిల్ మిస్టేక్ కాకుండా 2-3 మిస్టేక్స్ అయితే అడిగారు. సో అది 5 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ టెస్ట్. ఈ క్లోజ్ టెస్ట్ కూడా ఏదో ఒక ఎకానమీ టాపిక్కో లేకపోతే బిజినెస్ టాపిక్కో లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ అలా ఏమీ మన ఆర్టికల్లో వచ్చేలా కాకుండా ఒక స్టోరీ టైప్లోనే ఉండింది క్లోజ్ టెస్ట్. తర్వాత ఎర్రర్స్ అనేవి రూల్స్ నాకు ఎంత గుర్తున్నా కానీ ఎగ్జామ్ టైంలో నేను కొంచెం ఫీల్ అవుతాను. సో ఎర్రర్స్ ఒక 5 ఇచ్చారనమాట. నేను 2 errors మాత్రమే అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రీఅరేంజ్మెంట్ ఎలా ఇచ్చారు అంటే ఒక స్టోరీ బేస్డ్. అంటే నార్మల్గా మనకి రీఅరేంజ్మెంట్లో ఒక లైన్ ఇచ్చి దాన్ని ABCD BCD అలా 5 questions 5 రీఅరేంజ్మెంట్ కాకుండా ఒక సింగిల్ రీఅరేంజ్మెంట్ అనమాట. 5 questions ఇచ్చారు. అది స్టోరీ బేస్డ్ ఉంటుంది. అండ్ వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ ఏ టాపిక్ మీద ఇచ్చారు అంటే ఎవరో 2 ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఒక ఫ్రెండ్స్ పొలిటికల్ పార్టీ మీద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనే పొలిటికల్ పార్టీ లీడింగ్ అనేది అవుతారు అని ఒకరి ఒపీనియన్. ఇంకొకరి ఒపీనియన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అవసరం లేదు, సో సమయస్ఫూర్తి ఉంటే జనాలని మనము పాలించగలిగే కెపాసిటీ ఉంటే ఎవరైనా పొలిటీషియన్ అవ్వచ్చు అని 2 ఫ్రెండ్స్ మధ్య ఉన్న డిఫరెంట్ భేదాభిప్రాయాలు. వాళ్ళు ఎలా ఒకరినొకరు ప్రూవ్ చేసుకున్నారు అనే దాని మీద ఇచ్చారనమాట రీడింగ్ కాంప్రహెన్షన్. అండ్ ఆ తర్వాత వర్డ్ రీప్లేస్మెంట్ ఇచ్చారు. వర్డ్ రీప్లేస్మెంట్ కూడా ఎలా ఇచ్చారు అంటే ఒక సెంటెన్స్ అంటే నేను వెళ్ళబోతున్నాను లేకపోతే నేను చేయబోతున్నాను, సో వాటిని ఇడియం ఫార్మాట్లో ఎలా ఇస్తారు అనే దాన్ని వర్డ్ రీప్లేస్మెంట్లో ఇచ్చారు. సో ఈజీగా ఇచ్చారు. ఓవరాల్ ఈజీగానే ఇచ్చారు. నాకు నెగిటివ్ అనిపించే యాక్యురసీ మెయింటైన్ చేయాలి కాబట్టి నేను 23 అటెంప్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏమో రీజనింగ్ అనమాట. సో రీజనింగ్ ఏంటి అంటే సిల్లాజియమ్స్ ఇచ్చారు. తర్వాత ఒక వర్డ్ ఇచ్చి దాన్ని మనము స్వాప్ చేస్తాం కదా, 2nd letter 3rd letter 6 letters అలా ఒక లెటర్స్ని తీసుకొని ఆ లెటర్స్ నుంచి ఎన్ని స్పెల్లింగ్స్ వస్తాయి. నేను టైం ఉంటే అంటే నేను మ్యాక్సిమం అన్నీ అటెంప్ట్ చేస్తాను. ఈ స్పెల్లింగ్ అనేది లాస్ట్లో ఉంచుకుంటానమాట. బిగినింగ్లో అసలు చెయ్యను నా ఉద్దేశ ప్రకారం. అయితే అన్నీ సాల్వ్ చేసేసిన తర్వాత టైం ఉంటేనే ఈ స్పెల్లింగ్ వరకు వెళ్తాను, లేకపోతే నేను స్కిప్ చేస్తాను. అది నా పర్సనల్ చాయిస్ అనమాట. ఆ తర్వాత ఆర్డర్ అరేంజ్మెంట్ అంటే ఒక 10 digit నెంబర్ అయితే ఇచ్చారు. ఈ 10 digitని మనము ఇప్పుడు ఆర్డర్ వైజ్గా పెట్టాలన్నమాట లెఫ్ట్ సైడ్ నుంచి.
లెఫ్ట్ సైడ్ అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇస్తారు కదా, సో ఆర్డర్ వైజ్ అలా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అడిగారనమాట. ఆ తర్వాత స్క్వేర్ పజిల్ అడిగారు. స్క్వేర్ కూడా కార్నర్లో ఉన్న వాళ్ళు పాజిటివ్ అండ్ మిడిల్లో ఉన్న వాళ్ళు నెగిటివ్. సో అలా స్క్వేర్ పజిల్ ఒక 5 క్వశ్చన్స్ అడిగారు. తర్వాత ఆర్డర్ ర్యాంకింగ్ అనమాట. సమ్ పర్సన్స్ ఇచ్చారు, వాళ్ళు ఆర్డర్ వైజ్ ఎలా ఉన్నారు, మేబీ వాళ్ళ హైటో వాళ్ళ వెయిటో వాళ్ళ ఏజో ఏదో అడిగారు. మొత్తం ఆర్డర్ ర్యాంకింగ్ మీద 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ తెలుసు కదా, సమ్ సెంటెన్సెస్ ఇస్తారు, వాటిని రైట్ సైడ్ కోడింగ్ అనేది ఇస్తాడనమాట. సో కోడింగ్ దాని మీద ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీస్ తెలుసు కదా, A గ్రేటర్ దాన్ B, B గ్రేటర్ దాన్ C సంథింగ్. సో ఇన్ఈక్వాలిటీస్ మీద 5 క్వశ్చన్స్ అనమాట. మంత్ బేస్డ్ పజిల్ ఇచ్చారు. మంత్ బేస్డ్ పజిల్ అయితే ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత లెటర్స్, నెంబర్స్, సింబల్ అన్నీ ఇస్తారు కదా, సో లెటర్స్ రిమూవ్ చేయండి, లేకపోతే కాన్సనెంట్ ఇస్తే ఆ కాన్సనెంట్కి ముందు వెనక నెంబర్ ఉన్నది, సో అలా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ తర్వాత జాబ్ ప్రొఫైల్ అనమాట. అంటే టాప్ మోస్ట్లో MD ఉంటారు, లాస్ట్లో వచ్చేసి క్లర్క్ ఉంటారు. సో 7 మెంబర్స్ అనమాట. ఆ 7 మెంబర్స్ ఎవరు ఏంటి అనేది జాబ్ ప్రొఫైల్ మీద ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 31 అటెంప్ట్. యాక్చువల్లీ నేను ఆర్డర్ ర్యాంకింగ్ చేస్తున్నాను, లాస్ట్ 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేసాను. 35 ఈ 5th అనమాట. ఇది చేసేటప్పుడు లాస్ట్ 2 minutes టైం ఉండింది, సాల్వ్ చేశాను. ఒక ఫస్ట్ క్వశ్చన్ పెట్టాను, ఇంకా 4 మిగిలి ఉన్నాయి. సడన్గా పెన్ జారిపోయింది, అది నా మిస్టేక్. సో చాలా బాధపడ్డాను అనమాట. సో కింద లెఫ్ట్ సైడ్ పడిపోయింది, నేను రైట్ సైడ్ చూస్తున్నాను. సో గబాల్ నా పెళ్ళి తీసుకునే లోపు ఆ 2 seconds టైంలో నేను పెట్టలేకపోయాను. సో ఆర్డర్ ర్యాంకింగ్ ఇందులో 4 మార్కులు మిస్ అవ్వడం వల్ల చాలా బాధ అనిపించింది. లేకపోతే అవుట్ ఆఫ్ 40 అయితే సో అవుట్ ఆఫ్ 35 అయితే పెట్టుండాల్సింది. సో 31 అటెంప్ట్స్ అనమాట ఇక్కడ. అంటే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు నేను వెంటనే ఫీడ్బ్యాక్ తీసుకుంటా. ఈ ఎగ్జామ్ జరిగేటప్పుడు గ్రామర్ రూల్స్ గుర్తు రాలేదా, లేకపోతే పజిల్ చేసేటప్పుడు స్ట్రక్ అయ్యానా, లేకపోతే మంత్ బేస్డ్ పజిల్ చేసేటప్పుడు సరిగ్గా వేసుకోలేదా అనేది నేను ఇక్కడ చూస్తాను. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇక్కడ చేసేటప్పుడు సింప్లికేషన్స్లలో సో టక్కున ఏదైనా ఒక పర్సంటేజ్ వాల్యూ మిస్ అయిపోతుందా, లేకపోతే డిఏ చేసేటప్పుడు నేను లెందీగా క్యాలిక్యులేషన్ చేస్తున్నానా, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది అన్ని ఫార్ములాస్ వేసేసుకుంటున్నానా, సో మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నానా లేదా అనేది కొంచెం గుర్తుపెట్టుకుంటాను అనమాట. సో దానికోసం ఈ ఫీడ్బ్యాక్. సో రీజనింగ్ వచ్చేసి ఇది కొంచెం నాకు స్టక్ అయిపోయాను, టైం 2 minutes ఉండింది, ఆన్సర్ వచ్చేసింది, జస్ట్ పెన్ను జారిపోయింది, చూసుకోలేదు. సో దానివల్ల 4 మార్క్స్ అయితే తక్కువ వచ్చి ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి సింప్లికేషన్స్. సో సింప్లికేషన్స్ వచ్చేసి ఐ థింక్ 10 or 15 ఇచ్చుంటారు. ఈ 2 కలిపి 15 ఇచ్చుంటారు. ఏది సింప్లికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ అనమాట. నేను ఎన్ని ఇచ్చారు అనేది నెంబర్ కౌంట్ చేసుకుందాం అనుకున్నాను, బట్ మిస్ అయ్యాను. బట్ టాపిక్స్ అయితే 100% కరెక్ట్. సో సింప్లికేషన్స్ ఇచ్చారు, అప్రాక్సిమేషన్స్ ఇచ్చారనమాట. డిఏ ఇచ్చారు, ఒక డిఏ కంప్లీట్ 5 మార్క్స్ ఇచ్చారు, ఇంకొకటేమో డేటా అనాలిసిస్ లాగా, అంటే ఇది చాలా పర్సంటేజ్ వాల్యూస్ పెద్దగా ఉన్నాయి, సో క్యాలిక్యులేషన్ చేయడం ఎందుకని నేను దాన్ని స్కిప్ చేశాను. బట్ దీని నుంచి 2 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత మిస్సింగ్ నెంబర్స్ ఇచ్చారు, సో అన్నీ అటెంప్ట్ చేశాను. 5 మిస్సింగ్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సింగిల్ ఐటమ్స్ ఏ టాపిక్ మీద ఇచ్చారు అంటే ఏజ్ మీద ఇచ్చారు, టైమ్ అండ్ వర్క్ మీద ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, ట్రైన్ మీద వచ్చింది, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద వచ్చింది, పార్ట్నర్షిప్ మీద వచ్చింది, ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చింది, ప్రాబబిలిటీ మీద కూడా వచ్చింది అనమాట. సో ఇది ఓవరాల్ అనాలిసిస్. నా 85 అటెంప్ట్ నేను నాట్ సాటిస్ఫై అనమాట. ఎందుకంటే OACL ఎగ్జామ్లో 500 వేకెన్సీస్ అనేది నేను ప్లస్ AP అప్లై చేశాను. 500 వేకెన్సీస్కి 85 అటెంప్ట్స్, మేబీ కట్ ఆఫే 85 ఉండొచ్చు లేదా 90 ఉండొచ్చు, మేబీ చూడాలి. నా యాక్యురసీ అయితే 95% యాక్యురసీగా ఉండింది. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 31 అనమాట. ఇలా చేస్తున్నప్పుడు ఏదైనా మన ఫీడ్బ్యాక్ ఉంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకొని అది నెక్స్ట్ ఎగ్జామ్కి రాకుండా చూసుకోవాలి. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మిస్టేక్ చేస్తాం కాబట్టి మనకి డైలీ మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్ ఎగ్జామ్ అయితే ఇది. సో మ్యాక్సిమమ్ ఇవే టాపిక్స్ వస్తాయన్నమాట. సో ఐ హోప్ మీరు ఎలా రాశారు, ఏంటి, ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎంత స్కోర్, ఎన్ని అటెంప్ట్ చేశారు, ఎంత స్కోర్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే SBI క్లర్క్ వచ్చేసి September 28th నుంచి స్టార్ట్, 20, 21st and 27. ఐ థింక్ 15
లేదా 12:15 ఈ టైమింగ్లోనే కాల్ లెటర్ అయితే రిలీజ్ అయిపోతుంది. సో ప్రిపేర్ అవ్వండి, టైం లేదు. ఫోను, మూవీస్ అంటూ డిస్ట్రాక్ట్ అవ్వకండి. ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్.